అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లాకు చెందినటువంటి జశ్వంత్ నాయుడు స్విమ్మింగ్లో ప్యాథలాన్లో ఇంటర్నేషనల్కు సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి. 9వ తరగతి చదువుతున్నటువంటి జశ్వంత్ నాయుడు చిన్నప్పటి నుంచి తనకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టమైనటువంటి నేపథ్యంలో వారి తల్లిదండ్రుల సహకారంతో ఇక్కడ ఏదైతే ఉందో అతను అనుకున్నటువంటి గోల్స్ సాధిస్తున్నాడని చెప్పేసి వారి తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏం చెప్తారు వారి పిల్లలు కావచ్చు, ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ గోల్స్ అంత పెద్ద ఎత్తున రీచ్ అవ్వాలంటే తను పడ్డ కృషి ఏంటి, అందులో తన ప్లాన్స్ ఏంటి, తను మనతో పాటు జశ్వంత్ ఉన్నాడు. ఏం చెప్తారు జశ్వంత్, ఏంటి నువ్వు ఇంత పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన ఏం చెప్తావు? అంటే ఇదంతా నా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను చేసి స్టేట్లో, నేషనల్లో అలా సాధించుకొని ఇప్పుడు ఇంటర్నేషనల్స్కి వెళ్తున్నాను సార్. అంటే ప్యాథలాన్ అని చెప్పేసి అంటున్నారు, ఏంటి దాని పూర్తి మీనింగ్స్? ట్రయాథలాన్ అంటే మొత్తం 3 ఈవెంట్స్ కలిపి చేయాలి. దాంట్లో ఫస్ట్ రన్నింగ్, దాని తర్వాత షూటింగ్, స్విమ్మింగ్ అనేవి 3 కలిపి చేస్తూ చేయాలి సార్. అంటే ఏ ఏజ్ నుంచి నేర్చుకున్నావు నువ్వు? ఎప్పుడు నీ ఇంట్రెస్టా లేదంటే మీ పేరెంట్స్ ఇంట్రెస్ట్? ఈ ఈవెంట్ అయితే ఒక 3-4 మంత్స్ నుంచి నేర్చుకున్నా, కానీ స్విమ్మింగ్ మాత్రం 3 ఇయర్స్ నుంచి నేర్చుకున్నా. మీ ఇంట్రెస్టా మీ పేరెంట్స్? మా ఇంట్రెస్ట్ ఇద్దరు ఇంట్రెస్ట్. మరి నెక్స్ట్ లెవెల్ ఏంటి నీకు, నీ గోల్స్ ఏంటి? ఎందుకంటే స్విమ్మింగ్లో మీరు గోల్స్ పెట్టుకొని ఉంటారు కదా, ఏం చెప్తారు? నెక్స్ట్ టైం ఈవెంట్లో కాకుండా అలాగే స్విమ్మింగ్లో కూడా ఇంటర్నేషనల్స్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ కూడా మెడల్ సాధించాలని మా గోల్స్. ప్యాథలాన్ ఈవెంట్ జరుగుతుంది కదా, ఎక్కడ జరుగుతుంది ఇది? మీరు ఎప్పుడు వెళ్ళాలి ఇక్కడ? ఇది ఈజిప్ట్ పోర్ట్ సైడ్లో జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ వీక్లో 8th బయలుదేరి 8 నుంచి 13th దాకా, 17th దాకా నుంచి అలా ఉన్నాయి. సార్ ఏం చెప్తారు సార్ ఒక పేరెంట్గా, మీ అబ్బాయి ఇంత పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం అనేది ఎలా చూస్తారు? సార్ ఆనందంగా ఉంది. మేజర్గా స్విమ్మింగ్ మీదనే మా కాన్సన్ట్రేషన్ అంతా ఉంది. ఆ ఈవెంట్లోనే మిక్స్డ్ ఈవెంట్ అని మోడల్ పెండత్లాన్ అనేది కూడా ఉంది అని మాకు తెలిస్తే మేము జూలైలో కాకినాడలో డిఎస్ఏ స్టేడియంలో జరిగింది మోడర్న్ పెండత్లాన్ స్టేట్ మీటు. అందులో ట్రయాథల్, బయథల్ అని 2 గేమ్స్. బయథల్ అంటే ఒక రన్నింగ్ అండ్ స్విమ్మింగ్, అట్లా 3 times కంటిన్యూస్గా చేయాలన్నమాట. 800 meters రన్నింగ్ చేయాలి, 50 meters స్విమ్మింగ్ చేయాలి, మళ్ళీ 800 రన్నింగ్ చేయాలి, 50 స్విమ్మింగ్ చేయాలి, మళ్ళీ 800 రన్నింగ్ చేసి స్విమ్మింగ్ చేయాలి. అది బయథల్ కంటిన్యూగా. అందులో ఫస్ట్ వచ్చాడు. మళ్ళీ ట్రయాథల్ జరిగింది. ఆ ట్రయాథల్లో దీనికి అడిషనల్గా లేజర్ షూటింగ్ ఒకటి యాడ్ అవుతుంది. రన్నింగ్, షూటింగ్, స్విమ్మింగ్. సో ఇవి కంటిన్యూగా 3 times ఉంటాయన్నమాట. ఈ కంటిన్యూస్లో 2 ఈవెంట్లలో గోల్డ్ వచ్చింది స్టేట్లో. సో ఆ తర్వాత ఆగస్టులో మనకి ఉత్తరాఖండ్ కాశీపూర్లో నేషనల్స్ జరిగాయి. నేషనల్లో ఆల్ ఇండియాలో 5th place వచ్చాడు ట్రయాథల్, బయథల్లో. సో అప్ టు 5th, 6th place వరకు ఇంటర్నేషనల్కి సెలెక్ట్ చేశారు ఎంపీఎఫ్ఏ, మోడర్న్ పెండత్లాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో అందులో భాగంగా 8th న్యూఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతున్నారు. 14th కంప్లీట్ అయిపోతుంది పోర్ట్ సైడ్. అక్కడ నుంచి 15th ఇండియాకి వచ్చేస్తారు. సో మన ఇండియా తరఫున అనంతపూర్ నుంచి ఈ అబ్బాయి రిప్రజెంటేషన్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. సో ఇంకా మరింత మెడల్స్ సాధించాలి అక్కడ కూడా మన దేశానికి, మరియు ముఖ్యంగా మన అనంతపూర్కి మంచి పేరు తీసుకురావాలని మరి కొంటున్నాం. ఇందులో మేజర్గా మాకు రవిశేఖర్ రెడ్డి సారు, రాజశేఖర్ సారు ప్రెసిడెంట్, స్విమ్మింగ్ అక్వాటిక్ అసోసియేషన్ సార్ సెక్రటరీ, వెంకటరెడ్డి సారు. సో వీళ్ళందరూ ప్రోత్సాహము జశ్విన్కి బాగా ఇచ్చారు స్విమ్మింగ్లో. సో ఈ ప్రోత్సాహంలో భాగంగానే సాయి అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో సెలెక్ట్ కావడం జరిగింది. అక్కడ వాళ్ళు రన్నింగ్ అండ్ స్విమ్మింగ్ ఈ అంటే ఫిట్నెస్లో కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి బాగా చేయించారు. సో దాని మూలంగానే ఇప్పుడు స్విమ్మింగ్ అండ్ ఈ రన్నింగ్, అథ్లెటిక్స్లో కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో మోడర్న్ పెండత్లాన్లో మెడల్స్ సాధించడానికి అవకాశం ఉంది. ఇది ఇప్పుడిప్పుడే షైన్ అవుతూ ఉంది. ఇది ఒలింపిక్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మనకి ఇంకా ఆల్ ఇండియా ఇంకా కన్సిడర్ చేస్తే ఇందులో కూడా ఎక్కువ మంది భాగస్వాములై ముందు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఎస్పెషల్ మీ అబ్బాయి ఏ ఏజ్ నుంచి ఇంట్రెస్ట్ ఈ స్విమ్మింగ్, అందులో ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఏం చదువుతున్నాడు? సార్ ప్రజెంట్ 9th class చదువుతున్నాడు సార్. 7th class నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కరోనా అయిపోయిన తర్వాత ఇంతకుముందు అథ్లెటిక్స్కి, రన్నింగ్కి వెళ్ళేవాడు.
సో అందులో మనకి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని మేము ఇండివిజువల్ గేమ్ అయితే పర్ఫార్మెన్స్ చేస్తే మనకి మెడల్ వచ్చే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో స్విమ్మింగ్లోకి తీసుకొచ్చాము. ఆ స్విమ్మింగ్లో కొద్దిగా పర్ఫార్మెన్స్ బాగుంది, కంటిన్యూ చేస్తే షైన్ అవుతాడు అని సార్ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. సో ఆ విధంగానే కంటిన్యూగా ప్రాక్టీస్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రావడం జరిగింది. ముఖ్యంగా మన గిరీష్ అకాడమీ మంచి సపోర్ట్ ఇచ్చారు. వెంకటరెడ్డి సార్ కూడా స్విమ్మరే. సో అసోసియేషన్ వాళ్ళు కూడా రాజశేఖర్ సారు, మరి రవిశేఖర్ రెడ్డి సార్ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. సో వీళ్ళకి మాకు తెలియని విషయాలు కూడా బాబుకి చెప్పి ఆల్మోస్ట్ స్టేట్లో ఈ ఇయర్ జూన్లో కర్నూలులో జరిగింది స్టేట్ ఆక్వా మీట్ అసోసియేషన్ సబ్ జూనియర్లో. అందులో 2 ఈవెంట్లలో 4th ప్లేస్ రావడం జరిగింది. ఆ టైంలో కొద్దిగా ఇంజూర్ అయ్యాడు అనమాట. ఇంజూర్ అవడం వలన 4th ప్లేస్ రావడం జరిగింది. లేకుంటే కంపల్సరీగా స్విమ్మింగ్లో మనకి మెడల్ ఛాన్సెస్ ఉండింది, అప్పుడు రాలేకపోయాడు. సో నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ఆక్వాటిక్ అసోసియేషన్ మళ్ళీ గేమ్స్ ఉన్నాయి, అందులో కూడా పార్టిసిపేట్ చేస్తాము. ఖచ్చితంగా మెడల్ సాధించి అనంతపూర్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. సార్ ఏం చెప్తారు సార్ ఎస్పెషల్, ఎందుకంటే మీ స్టూడెంట్ ఇంత పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవెల్లో 9th క్లాస్ చదువుతూ ఇంత పెద్ద ఎత్తున గోల్ రీచ్ అవ్వడం అనేది ఏం చెప్తారు? హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అనంతపూర్ స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకొచ్చిన ఎంఎస్ఎస్ జస్వంత్కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అందులో వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తూ, అంటే కేవలం ఎడ్యుకేషన్ అనే కాకుండా క్రీడల్లో కూడా ముందుకు పోవడానికి ఇటువంటి పిల్లలు స్ఫూర్తిదాయకం. సో ఎడ్యుకేషన్లో ఈ అబ్బాయి ఏం తగ్గలేదు, 70%కి ఎప్పుడు తగ్గలే, 70% పైన ఉన్నాడు. సో స్పోర్ట్స్లో ఉంటే ఎడ్యుకేషన్లో తక్కువ అవుతారు అనేది 100% రాంగ్. సో ఎంత బాగా చదువుకున్నా కూడా ఈ మధ్యలో స్ట్రెస్ అని చెప్పేసి పిల్లలంతా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు 3 ఈవెంట్స్ కంటిన్యూస్గా 3 ఈవెంట్స్, రన్నింగ్, రైఫిల్ షూటింగ్, స్విమ్మింగ్, ఈ 3 కంటిన్యూగా చేయాలి. సో 3 చేస్తూ కూడా ఇండియా లెవెల్లో మంచి గోల్డ్ మెడల్ కొట్టేసి ఇంటర్నేషనల్ లెవెల్కి పోవడం అనేది మామూలు విషయమే కాదు. ఏకాగ్రత పెరుగుతుంది, వాళ్ళు దీక్ష పట్టుదల పెరుగుతుంది అబ్బాయిల్లో. తర్వాత వచ్చేసి ఒక ప్రత్యేకత, అసలు స్కూల్లో అందరూ చదువుకుంటారు కానీ ఇప్పుడు జశ్వంత్ పోతే స్కూల్లో అంతా కూడా ఒక ప్రత్యేకత, సొసైటీలో ఒక ప్రత్యేకత, తనలో ఉన్న ఒక శక్తిని బయటకు తీసుకొచ్చి ఇతరులకు ఆదర్శమైనందుకు జశ్వంత్కు హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అందులో రేపొద్దున స్విమ్మింగ్లో కూడా మంచి భవిష్యత్తు తీసుకొని వచ్చి అనంతపురం జిల్లాలో నీటి కరువు ఉండొచ్చేమో కానీ ఈతగాళ్లకు ఎవరు కూడా స్విమ్మర్స్కు కరువు ఉండకూడదు అని నిరూపించాలనేది మా ధ్యేయం. సో ఆ రకంగా ఈ కరువు జిల్లా నుంచి దొరికిన వజ్రం, మనకి ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి కరువు జిల్లాలో, ఇట్లా కరువు జిల్లాలో దొరికిన వజ్రం జశ్వంత్. సో ఆల్ ది బెస్ట్. సో అట్ ది సేమ్ టైం మేము ఇక్కడ గవర్నమెంట్ పూల్ ఏం లేదు, ప్రైవేట్ పూల్. సో వెంకటరెడ్డి గారు గిరీష్ స్విమ్మింగ్ అకాడమీని, సో ఆయన దీంట్లో నుంచి మేము అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రైవేట్ పూల్లో పేరెంట్స్ను ఈ స్విమ్మింగ్ ట్రైనింగ్ సమ్మర్ ట్రైనింగ్ క్లాస్లో ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళందరినీ తీసుకొని మెరికల్ని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తూ అయ్యా ముందుకు భవిష్యత్తులో పోవడానికి అవకాశం ఉంది, స్పోర్ట్స్ ఫీల్డ్లో మీరు ముందుకు రావడం మంచిదని చెప్పేసి వాళ్ళందరికీ నచ్చజెప్పి వాళ్ళందరితో ఫెయిర్గా ఉంటూ వాళ్ళందరితో కలుపుకొని ఇప్పుడు మేము ముందుకు పోతున్నాం. దాంట్లో భాగంగా ఒక వజ్రం బయటకు వచ్చేసింది, భవిష్యత్తులో ఇంకా చాలా వజ్రాలు రావడానికి అవకాశం ఉంది. సో ఈ స్విమ్మింగ్ నుంచి చాలామంది ఇంజనీరింగ్ సీట్స్ కొట్టారు, ఉద్యోగాలు సంపాదించుకున్నారు. సో మంచి స్పోర్ట్స్ దీంట్లో వచ్చేసి, సో ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఎడ్యుకేషన్తో పాటు కూడా స్పోర్ట్స్ ఉండడం వల్ల వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీ, సో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. చిన్న చిన్న దానిలకు భయపడి ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్ నుంచి వాళ్ళు సమస్యను ఎదుర్కొనే స్థాయికి పోతారు. సో సమాజంలో ఇప్పుడైతే మస్ట్ అండ్ షుడ్ గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ను కంపల్సరీ చేయాల్సిందిగా కోరుతున్నాం. జస్విన్ వచ్చినందుకు మేము వీఆర్ ఆల్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. కోచ్గా ఏం చెప్తారు సార్, మీ స్టూడెంట్ ఇంత అత్యున్నత స్థాయికి ఎదగడం అనేది ఎలా చూస్తారు? అంటే మేము గిరీష్ స్విమ్మింగ్ అకాడమీ అనేది 2014లో స్టార్ట్ చేశాం. ఇది 2015లో మాకు స్విమ్మింగ్ అసోసియేషన్ వాళ్ళు మాకు తోడైనారు. వాళ్ళ స్ఫూర్తిదాయంతో మేము కోచెస్ పిలిపించుకున్నాము, చాలామంది ట్రైనింగ్ ఇచ్చాము. దాదాపు
18 మెంబర్స్ నేషనల్ ప్లేయర్స్ అయ్యారు. ఆ కరోనా రావడం వల్ల మొత్తము అంతా పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు ఎడ్యుకేషన్స్ పరంగా పైకి వెళ్ళిపోయారు. తర్వాత కరోనా టైం తర్వాత 2 years చాలా డ్రాప్ అయింది. కానీ ఈ మరి ఫ్రెష్గా ఈ టీం తయారైంది. ఈ తయారైన వాళ్ళకి స్విమ్మింగ్ కేవలం ఈ స్పోర్ట్స్కి ఎలిజిబిలిటీ కావడానికి 4 steps. స్విమ్మింగ్ పూల్ ఎట్లా మెయింటైన్ చేసుకుంటున్నామో అసోసియేషన్ అలాగే ఉంటుంది, పేరెంట్స్ అలాగే కోఆపరేట్ ఉండాలా, స్టూడెంట్స్ అలాగే ఉంటేనే ఈ నలుగురు కోఆపరేట్ ఉంటేనే ఓ స్పోర్ట్స్లో ఏదైనా కానీ సాధించగలగాము. అదేవిధంగా మాకు ఇక్కడ వచ్చే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా మేము వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్స్ కూడా ఇచ్చాం. అంటే డ్రిల్స్ పరంగా ఇచ్చుకుంటే ఇవన్నీ చేసుకుంటూ రావడం వల్ల వాళ్ళు చాలా ఎడ్యుకేట్ అయ్యారు, ఒక పట్టుదల పెరిగింది. పేరెంట్స్ కూడా వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారంటే వాళ్ళకి హ్యాట్స్ అప్ ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్ అనేది శ్రద్ధ చూపకపోతే స్టూడెంట్ అనేవాడు ముందుకు రాలేడు. మిగతా స్పోర్ట్స్ వదిలేసి రావచ్చు, కానీ స్విమ్మింగ్లో ఏమవుతుందంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ రావాలి, వాళ్ళ స్కూల్స్కి వెళ్ళాలి, ఆ చదువు అలాగే ఉండాలి. కానీ మాకు ఇక్కడ జాయిన్ అయ్యే పిల్లల్లో ఏ స్టూడెంట్ కూడా చదువులో పూర్గా లేరు. మంచి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ పిల్లలు కూడా ఉన్నారు మా దాంట్లో. చదువులో ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఏదో ఒక స్పోర్ట్స్ అనేది ప్రతి స్టూడెంటు ఉండాలనేది మా కోరిక. ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ అనేది హార్ట్ఫుల్గా పనిచేస్తారు. పేరెంట్స్ ఇక్కడ వాళ్ళ పిల్లల్ని ఎలా తీసుకొచ్చి అది చేస్తారో ఇక్కడ ఉండే డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ కూడా ఇంత నిక్కచ్చుగా పనిచేస్తుంది. దాన్ని చూసుకొని మేము కూడా దాన్ని అంత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కోచెస్ కానీ పూల్ మెయింటెనెన్స్ కానీ అదే విధంగా మెయింటైన్ చేస్తుంటాము. అదే విధంగానే పిల్లలకి వచ్చింది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మా ఇక్కడ 2016, 17, 18లో అనంతపూర్ డిస్టిక్ అంటే మన స్టేట్లోనే గుర్తింపు లేదు. ఒక 15, 17, 18, 19 నుంచి స్టార్ట్ అయింది. విపరీతమైన మెడల్స్ సంపాదించారు అనంతపూర్ డిస్టిక్. గోల్డ్ మెడల్స్, సిల్వర్స్, బ్రాంజ్ 3 దాదాపు ప్రతి ఇయర్ 25 నుంచి 26 వరకు మెడల్స్ వరకు సాధించిన అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం మా అబ్బాయి జస్విన్ ఇంటర్నేషనల్లో ఈ ట్రయథ్లాన్లో పాల్గొని మన అనంతపూర్ డిస్టిక్ పేరు నిలబెట్టినందుకు మన స్టేట్లో అందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి అబ్బాయిలు పేరెంట్స్ ముందుకు వస్తే వాళ్ళ యొక్క ప్రతిభ, పిల్లల యొక్క ప్రతిభ చాలా బయటకు వస్తుంది. చదువుతో పాటు ఇవి కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్ళాలని ప్రతి ఒక్క పేరెంట్స్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మాకు ఇక్కడ వచ్చిన పేరెంట్స్కి మా పిల్లలకి థ్యాంక్ఫుల్ చెప్పుకుంటాను. అసోసియేషన్కి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అది చాలా థ్యాంక్స్ అండి. ఇది మొత్తం మీద అయితే అనంతపురం జిల్లాకు చెందినటువంటి జస్వంత్ ఇండియా లెవెల్లో గోల్డ్ మెడల్ సాధిస్తూనే మరోవైపు ఏకంగా అంతటితో ఆగకుండా ఏకంగా ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో 9th class చదువుతున్నటువంటి నేపథ్యం, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నేపథ్యం, తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఇది సాధించింది. అందులో ఎస్పెషల్లీ ఇక్కడ స్విమ్మింగ్ అసోసియేషన్ కూడా చాలా బాగా ఇక్కడ వాళ్ళని ట్రీట్ చేస్తున్నటువంటి విధానం, అంటే వారిని ట్రైన్ చేస్తున్నటువంటి విధానం. ఇందులో ఈ ఈజిప్ట్లో జరగబోయేటువంటి ఈవెంట్లో 3 ఈవెంట్స్ ఏకంగా రైఫిల్, రన్నింగ్, స్విమ్మింగ్ అన్నీ అట్ అ టైం ఒకటేసారి చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిలో అయితే మాత్రం నేను బాగా తర్ఫీదు పొందాను. కాబట్టి ఖచ్చితంగా బెటర్గా నేను అక్కడ ప్రజెంట్ చేయడానికి, నా ప్రతిభను చూపించడానికి అవకాశం ఉంటుంది, చూపిస్తాను. నేను ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్తానని ఒకవైపు జస్వంత్ చెప్తున్నటువంటి ఆ సహకారం కూడా మా వైపు నుంచి తల్లిదండ్రులకు ఉంటుంది అని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకె నాయుడు, RTV, అనంతపురం జిల్లా.